హాయ్ టు ఇండియా గ్లిచ్ వ్యూవర్స్. నా పేరు హను రాఘవపూడి. నేను రీసెంట్గా అందాల రాక్షస్ అనే సినిమా డైరెక్ట్ చేశాను. హను, మీ గురించి చెప్పండి. అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్గా వచ్చారు. మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఎవరితో వర్క్ చేశారు, అసోసియేట్గా చేశారు, మీ గురించి చెప్పండి. నేను 2001లో చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాను. 2001లో చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి తనతోటి వర్క్ చేశాను. అప్ టు ప్రయాణం అయితే అనుకోకుండా ఒకరోజు ఒక్కడున్నాడు ప్రయాణం, ఈ సినిమాలని తనతోటి ట్రావెల్ చేశాను. అంతే, ఇంకెవరి దగ్గర చేయలేదు. అందాల రాక్షసి కథ అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడే మీరు ఈ సినిమా 1991 సంవత్సరం అనుగుణంగా తీసుకోండి, కొన్ని ఓడింగ్స్ ఇవన్నీ చేయలేకపోయాము, మార్చలేకపోయాము, ఇవన్నీ పెట్టారు. అంటే కథని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు కాకుండా అప్పుడు కథను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఇన్ని ప్రాబ్లమ్స్ నేను తెలిసి కూడా కథని అప్పుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? డెఫినెట్గా అండి, ఈ కథలో మెయిన్ సోల్ ఏంటంటే ఇన్నోసెన్స్ అండి. అది మనం వదిలేసాం యాక్చువల్లీ. అంటే జస్ట్ ఐ మెన్షన్ ఇట్ ఆల్రెడీ. మనిషి ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం చాలా వదిలేసుకుంటూ వచ్చాం మనకు అవసరం లేనివి. అంటే ఒకప్పుడు హెయిర్ ఉండేది, బట్టలు వేసుకోవడం తెలియదు కాబట్టి నేచర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఒక టైంలో దంతాలు, జా లైన్స్ అని చాలా పెద్ద పెద్దగా ఉండేవి. ఎందుకంటే మనం వండుకుంటే తింటాం రాదు, పచ్చి మాంసం తింటాం అలవాటు. సో ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక్కొక్క ఇన్వెన్షన్ తర్వాత మనకు బాడీకి అవసరం లేనివన్నీ వదిలేసుకుంటూ వచ్చాం ఓవరాల్గా. ఆ బాడీకి అవసరం లేని వదిలేసుకోవడంలో ఇప్పుడు బతకడానికి అవసరం లేని ఇన్నోసెన్స్ని కూడా ఎవల్యూషన్లో వెళ్ళిపోయింది అది. సో ఇప్పుడు మనం ఇన్నోసెన్స్ లేదు మనకి యాక్చువల్లీ. వీఆర్ కంప్లీట్లీ ప్రాక్టికల్ పర్సనాలిటీస్. సో నా పర్సనాలిటీస్, నా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అంతా కూడా మోర్ ఓవర్ ఆ ఇన్నోసెన్స్ బేస్ చేసుకున్న క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే మనకి మన అంతరాత్మకి పరిచయం, పోలిక రెండు ఎప్పుడూ ఉండవు. సో నా సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఆ రెండు ఉంటాయి. సో వీళ్ళు ఎప్పుడు ఇప్పుడు కాంటెంపరీ ఈ జనరేషన్లో వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏలియన్స్లో ఉంటారు. సో ఫర్ దట్ రీజన్ ఐ వెంట్ బ్యాక్ టు 1992 టు నెరేట్ ద స్టోరీ ఇన్ ఏ ప్రాపర్ వే. నేను ఆడియన్స్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలను ఆ టైంకి అనుకున్నాను 100%. బట్ యాజ్ పర్ స్మాల్ ఫిలిం, ఇది స్టార్ ఎవరు లేరు, చిన్న సినిమా, చిన్న బడ్జెట్ యాక్చువల్లీ. ఫర్ దట్ నేను నేను కథని ఎమోషనల్గా ట్రావెల్ చేయించగలను, కానీ భౌగోళిక పరిస్థితులు నేను మార్చలేను, విచ్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. సో అందుకనే నేను ముందే మెన్షన్ చేస్తాను. సో చంద్రశేఖర్ రెడ్డి గారి మేకింగ్ ఆఫ్ స్టైల్ వేరు. సో ఆయన స్టైల్కి క్వైట్ ఆపోజిట్గా మీరు కథను ఎన్నుకోవడం, కథ రాసుకోవడం జరిగింది. కథ ఎప్పుడు రాసుకున్నారు? ఇది ఈ కథ ఎగ్జాక్ట్గా డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. అది 2010 డిసెంబర్ ఐ థింక్. సో డిసెంబర్ ఎండ్కి ఐ ఫినిష్డ్ ఇట్. డైలాగ్ వెర్షన్ రాయడానికి ఇంకొక 15 days పట్టింది, హార్డ్లీ జాన్. ఇదేదో చిన్నప్పటి నుంచి డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఎప్పుడో అనుకుని చేసింది ఏం కాదు. ఇది సిచ్యువేషన్స్ అలా వచ్చినాయి. యాక్చువల్లీ ఐ మెంట్ ఫర్ క్రైమ్. యాక్చువల్లీ ఐ లైక్ క్రైమ్ అన్న, అడ్వెంచర్స్ అన్న నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు అవే రాసుకున్నాను కథలన్నీ కూడా. సో అన్ఫార్చునేట్గా ఒక లవ్ స్టోరీ చేయాల్సి వచ్చింది. సో ఫర్ దట్ అలా చేయడం కోసం ఈ కథ రాయాల్సి వచ్చింది. సో రాసుకున్న కథకి ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాస్ట్ అండ్ క్రూ కాకుండా అంత కొత్త వాళ్ళకి ఎక్కువ వెళ్ళడం జరిగింది. అది మీకు రిస్క్ అనిపించలేదా? రిస్క్ డెఫినెట్గా అనిపించలేదండి. అది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో మెయిన్ కావాల్సింది కంఫర్ట్. మన దగ్గర ఉండేది చిన్న బడ్జెట్ ఉంటుంది. చిన్న బడ్జెట్లో మనం కంఫర్ట్గా చేసుకోవాలంటే మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి అట్లీస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ లొకేషన్లో. సో తను ఏం చెప్తే అది జరుగుతుంది అక్కడ ఆబ్వియస్లీ. సో అవన్నీ ఏంటంటే కమాండింగ్గా, ఈస్థెటిక్గా రన్ అవ్వాలంటే ఆ సెన్సిబిలిటీస్ ఉన్న పర్సనాలిటీస్ని తీసుకొచ్చి ఆ కథకి తగ్గట్టుగా దాన్ని ప్లేస్ చేయాలి అందరినీ. సో నేను ఆ విషయంలో నేను 100% సక్సెస్. ప్రాపర్ టెక్నీషియన్స్, ప్రాపర్ ప్లేస్మెంట్స్లో ఉన్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ యాక్టర్స్ ఆల్సో. ఈ సినిమాకి యాక్టర్స్ కూడా క్రియేటివ్ పర్సన్స్ యాక్చువల్లీ. సో ఇన్ఫ్యాక్ట్ యాక్టర్స్ ఏదో వచ్చి యాక్ట్ చేయడం కాదు, దే డిడ్ దేర్ ఓన్ గ్రౌండ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది టెక్నీషియన్ డే 1 నుంచి ఈ కథతో పాటు డైరెక్టర్, స్టోరీ రైటర్, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ టెక్నీషియన్ స్టోరీ రైటర్ అంటే నేను ఈ కథకి, నెక్స్ట్ డైలాగ్ రైటర్ అది నేను. సో నాతో పాటు డే 1 నుంచి డే ఎండ్ దాకా అప్ టు ద రిలీజ్ ప్రతి ఒక్కళ్ళు నాతో పాటు ఉన్నారు. నాకు ఈ ఫ్లెక్సిబిలిటీ కావాలి, అంత ఫ్లెక్సిబుల్గా ఉండే టీం కావాలి ఈ సినిమా చేయడానికి. సో దట్ నేను అంత కొత్త వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో కథలో మీరు రాసుకున్నప్పుడు అందాల రాక్షస్కి మెయిన్ థీమ్ ఏంటి? ఇది ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాను కదా, సిచ్యువేషన్స్ ఫోర్స్ మీ టు డూ ఏ లవ్ స్టోరీ ఫస్ట్ 100%. సో ఆ లవ్ స్టోరీ అనుకున్నప్పుడు నేను ఏదో చిన్న సపరేషన్ ఇద్దాం అనుకున్నాను ఫస్ట్. ఇప్పుడున్న లవ్ స్టోరీస్కి చిన్న సపరేషన్ ఉండాలి అంటే మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూపిద్దాం అనుకున్నాను. మెచ్యూర్డ్ ఇన్ ద సెన్స్ ఇన్ ద బిహేవియర్స్, ఇన్ ద మైండ్ సెట్, దాంట్లో చూపించాలి అనుకున్నాను. సో ఆ టైంలో నాకు ట్రిగ్గర్ అయింది ఏంటంటే, ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా పోయిటరీ. ఐ యూస్ టు రైట్ పోయిటరీ. సో నాకు దాంట్లో నేను రాసుకున్న ఎప్పుడో ఒక చిన్న పోయిటిక్ లైన్స్ ఏవో నాకు గుర్తున్నాయి. సో అవి ఎప్పుడు ఇట్ విల్ హాంట్, ఎప్పుడు నాకు గుర్తొచ్చేవి. సో ఆ టైంలో ఈ లైన్లో ఏంటి అనుకున్నప్పుడు నాకు టక్ అని ట్రిగ్గర్ అయింది ఏంటంటే, దాంట్లో ఐ రిలేటెడ్ లవ్ విత్ ద సన్, ఎర్త్, మూన్.
సో ఇమీడియట్గా నాకు ట్రిగ్గర్ అయింది అది. సో దీన్ని బేస్ చేసి రాస్తే బాగుంటుందేమో, కొంచెం పోయిటిక్ స్ట్రక్చర్ వస్తుంది స్టోరీకి, కొంచెం ఈస్థెటిక్స్ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ రైటర్గా నా కన్విక్షన్ ఏంటంటే ఈ కథకి ఎర్త్, సన్, మూన్ ఈ గ్రౌండ్ దాటి ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు అనేది ఫిక్స్. ఫస్ట్ రైటర్ కన్విక్షన్ అది యాజ్ అ రైటర్. సో సన్ ఒక క్యారెక్టర్, ఎర్త్ ఒక క్యారెక్టర్, మూన్ ఒక క్యారెక్టర్. ఐ సెపరేటెడ్ ఇట్ అండ్ ఐ ప్లేడ్ ద రోల్స్ కంప్లీట్లీ. సో అది మెయిన్ దీనికి ఇన్స్పిరేషన్. సో మీరు కథ రాసుకున్నప్పుడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని సినిమాలకు రిలేటెడ్గా కొన్ని క్యారెక్టర్స్ మూవ్ అవుతున్నాయని కానీ, డైలాగ్స్ వర్షన్ ఆ విధంగా వెళ్తుందని కానీ మీరు ముందు అనుకోలేదంటే? ఇప్పుడు బేసిక్గా ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఇది. ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటే ఏముంటుంది, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. సో ఇద్దరు అబ్బాయిలు ఆబ్వియస్లీ అమ్మాయిని ఇష్టపడతారు. ఇది ప్రపంచంలో ప్రేమ పుట్టిన దగ్గర నుంచి ట్రయాంగులర్ అంటే ట్రయాంగులర్ అని మనం అంటున్నాం. మామూలుగా బయట ప్రపంచంలో కూడా ఒకటే అమ్మాయిని 10 మంది ప్రేమిస్తారు, బట్ మనకి తెలియదు అంతే. ఏదో ఒకళ్ళు దాన్ని ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళగలరు. సో అలాగే ఇది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మధ్యలో జరుగుతున్న కథ. ఇది కొత్త కథ అని నేను ఏ రోజు చెప్పలేదు ఎవరికి. ఇది కొత్త కథ అని చెప్పలేదు, బట్ కొత్త ట్రీట్మెంట్ అని మాత్రం చెప్పాను నేను. ఏ సీను కూడా రిపిటేషన్ ఉండదు. ఇంకో కథ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే మీరు అన్న మౌన రాగం, వాట్ ఎవర్, గీతాంజలి ఏదో చెప్తున్నారు చాలా. బట్ ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ మౌన రాగం ఉన్న కథని మౌన రాగం కంటే ముందు తమిళ్లో తీశారు. ఆ సినిమా ఫ్లాప్. దాన్ని మణిరత్నం గారు మళ్ళీ దాన్ని రీజనరేట్ చేశారు స్టోరీని. ఇదే స్టోరీ 1950s బెంగాలీలో ఒక సినిమా తీశారు. ఫస్ట్ వెర్షన్ ఇది బెంగాలీ నావెల్ యాక్చువల్లీ. ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ, ఒక అమ్మాయి ఒకరిని పెళ్లి చేసుకోవటం, ఆల్రెడీ ఒకరితో లవ్లో ఉంటాం, వాడు చచ్చిపోయి ఉంటాం. సో ఈ అమ్మాయి మళ్ళీ వీడిని యాక్సెప్ట్ చేయటం. ఈ ట్రయాంగులర్ డ్రామా అనేది ఇప్పుడు పుట్టింది కాదు. ఆ డ్రామా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది నార్మల్గా, మనం గుర్తించమంతే. నా లైఫ్లో ఉంటుంది, మీ లైఫ్లో ఉంటుంది, ఇంకొకరి లైఫ్లో ఉంటుంది. ఇష్టాలు ఇవి. ఇది మౌన రాగంకి ఇన్స్పిరేషన్ కాదు, ఇంకోటి ఇన్స్పిరేషన్ కాదు యాక్చువల్లీ. సో అందరు గీతాంజలి అంటారు. గీతాంజలి అంటే గొప్ప సినిమా తీసేంత కెపాసిటీ అయితే నాకు లేదు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్రీనరీ అలా ఉంది, ఆ లాంగ్వేజ్ కల్చర్ అలా ఉంది. నథింగ్ బట్ అందరూ దాన్ని మణిరత్నం అనుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మణిరత్నం గారు రిటర్న్ లాంగ్వేజ్ ఆల్వేస్ ప్యూర్ తెలుగు. మణిరత్నం గారు తెలుగులోకి రాసిన, ఎవరైతే డబ్ చేసి రాసారో డబ్బింగ్ స్క్రిప్ట్ ఆ టైంలో డైలాగ్ వెర్షన్, అదంతా ప్యూర్ తెలుగు. అంటే దేంట్లో యాస ఉండదు, అన్ని క్యారెక్టర్లు ఒకలాగే మాట్లాడతాయి. దాని వెనకాల ఇన్హెరెంట్గా ఒక చిన్న సీక్రెట్, అది సీక్రెట్ కూడా కాదు, అది ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే అన్ని క్యారెక్టర్లు ఒకటేలాగా మాట్లాడుతున్నాయంటే ఇట్స్ మోర్ ఓవర్ డ్రామా అని అర్థం. అంటే ఆటో డ్రైవర్కి ఒకటే నాలెడ్జ్ ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్కి ఒకటే నాలెడ్జ్ ఉంటుంది ఒక స్క్రిప్ట్లో. మణిరత్నం ఏ సినిమా తీసుకోండి, అందరి ఇంటెలిజెన్స్ ఒకటే, అందరి ఇంటెలిజెన్స్ ఒకటే. అది ఇన్హెరెంట్గా చెప్పడం ఏంటంటే ఐఎమ్ నెరేటింగ్ ఏ డ్రామా అని చెప్పటం బేసిక్గా. సో అది ఈ సినిమాలో కూడా ఉంది, ఎందుకంటే ఇది కూడా డ్రామానే. మోర్ ఓవర్ నేను తీసుకుంది ఏమైనా ఉందంటే అది తీసుకొని ఉండొచ్చు మణిరత్నం గారి దగ్గర నుంచి. ఇంకొకటి అమ్మాయి క్యారెక్టర్ గీతాంజలి గిరిజ అంటున్నారు, కానీ అది కాదు. దట్ వాస్ ప్యూర్లీ ఇన్స్పైర్డ్ బై మిస్ అమ్మ, సావిత్రి గారి క్యారెక్టర్. ఈ టైటిల్ కూడా నేను పెట్టింది ఏం కాదు యాక్చువల్లీ. మిస్ అమ్మ సినిమాకి ఫస్ట్ టైటిల్ అందాల రాక్షసి. సో అది బేసిక్గా అందులో సావిత్రి గారి క్యారెక్టరేషన్ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసి తయారు చేసిన క్యారెక్టర్ ఇందులో మిథున, ఎర్త్ రిఫరెన్స్ కంప్లీట్గా. అంటే మోర్ ఓవర్ అగ్రెసివ్, ప్యూర్ ఇన్నోసెంట్, అంటే పెద్ద థాట్ ఉండదు. అంటే ఉన్న దాంట్లోనే మొత్తం ఉంటాయి, లైఫ్ అంతా దాంట్లోనే ఉంటుంది. అలాంటి ఒక పర్సనాలిటీ తను. అంటే హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చినప్పటికీ అమ్మాయి డైలాగ్ డెలివరీ మీరు అన్నట్టు గీతాంజలిలో గిరిజా క్యారెక్టర్ లాగా ఉండొచ్చు. ఈవెన్ అమ్మాయి వాకింగ్ స్టైల్ కూడా అమ్మాయి వాకింగ్ స్టైల్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా అమ్మాయి నడవటం కూడా కొంచెం వంకరగా నడవటం, అవన్నీ కొన్ని సీన్. ఎందుకంటే సినిమా చాలా పోయిటిక్గా స్లోగా పోయిటిక్గా చూస్తుంటే డైరెక్టర్ మీరు అట్లా ఉన్నప్పుడు అంటే ఊహించే వాళ్ళు పబ్లిక్ చూసేటప్పుడు అనిపిస్తుంది ఏమో అచ్చం అలాగే చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు మిస్ అమ్మ నాలెడ్జ్ ఎవరికి లేదు, ఎందుకంటే మిస్ అమ్మ సినిమాని జనరేషన్లో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ అందరు గీతాంజలి చూస్తుంటారు. అందుకే ఇమీడియట్గా గీతాంజలితో పోలుస్తున్నారు. మిస్ అమ్మ చూస్తుంటే మిస్ అమ్మతో కూడా పోల్చుండేవాడు. బట్ ఆ మిస్ అమ్మ లాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇంకోటి ఎవడో జనరేట్ చేయలేడు. దాన్ని ఏదో అంటారు కదా, ఏనుగు ఇంత ముద్ద తింటా ఉంటే దాంట్లో పడే 4 మెతుకులు చీమకు సరిపోతాయి, దాని జీవితం గడిపేస్తాయి. సో అలాగా నేను ఆ క్యారెక్టర్ నుంచి రాలిన కొన్ని అలా తీసుకుని నేను క్రియేట్ చేసింది. అంత గొప్పగా ఎవడు చేయలేడు అసలు. దట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టరేషన్ ఎవర్ మేడ్. దాని తర్వాత అంత గొప్ప క్యారెక్టర్ అంటే మళ్ళీ నాకు అంత బాగా నచ్చింది స్వర్ణకమలంలో భానుప్రియ గారిది. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరేషన్. డిఫరెన్స్ ఏముండదు, గీతాంజలిలో గిరిజకిను భానుప్రియకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సోషల్ స్టేటస్ తప్పించి. సేమ్ అగ్రెసివ్నెస్ ఉంటుంది, సేమ్ ఇండివిజువాలిటీ ఉంటుంది, సేమ్ ఐడియాలజీ ఉంటుంది అందరిది. సో లావణ్య క్యారెక్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం? ఫస్ట్ ఈ సినిమాకి పెద్ద టఫ్ జాబ్ నాకు అదే, అన్నిటికంటే ఎక్కువ. బట్ చాలా ఈజీ సాల్వ్ అయిపోయింది అది. ఫస్ట్ కథ అంతా అయిపోయిన తర్వాత ఓకే, మొత్తం సెంటర్ క్యారెక్టర్ వచ్చి ఎర్త్ అంటే అమ్మాయి కథలో.
నాకు పర్టికులర్గా కావాల్సింది ఏంటంటే మన ఆంధ్ర అమ్మాయిలా కనిపించాలి, మంచి ఫీచర్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. ఈ 3 పర్ఫార్మెన్స్ అనేది వచ్చేవాళ్ళని మన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది కంప్లీట్గా డైరెక్టర్ జాబ్. ఒక యాక్టర్ బాగా చేసాడన్నా, బాగా చేస్తే యాక్టర్ క్రెడిట్, బాగా చేయకపోతే డైరెక్టర్ క్రెడిట్. ఎందుకంటే దట్స్ హిస్ జాబ్ పర్టికులర్లీ. ఐ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ. ఫ్రమ్ చంద్రశేఖర్ ఎలిటీ ఐ నో దట్. తను ఎంత ఎఫర్ట్స్ పెడతాడో ఒక యాక్టర్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి నాకు తెలుసు. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయలేం, చేయకూడదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు. అమ్మాయి లావణ్య, షీఈ్ నాట్ మిథున. నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి అమ్మాయిని. బాగా చేసింది అనుకోండి అది అమ్మాయి క్రెడిట్, బాగా చేయలేదంటే అది నా క్రెడిట్. సో ఆ ఏరియాలో నా పని నేను బాగానే చేశాను అని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎట్ హర్ బెస్ట్ అనమాట. ఇంకా చాలా బాగా చేసింది, భయంకరమైన హార్డ్ వర్క్. అది చెప్పాను కదా, దీంట్లో యాక్టర్స్ కూడా క్రియేటివ్ పర్సన్స్. సో నేను అప్పుడు బాంబే వెళ్ళినప్పుడు నేను ఒక పోర్ట్ఫోలియో చూశాను ఫస్ట్. విత్ మేకప్ చాలా అడావిడితో ఉండింది, సేమ్ ఈ అమ్మాయిదే. బట్ ఫీచర్స్ నాకు నచ్చాయి. మోర్ ఓవర్ సౌత్ ఫీల్ ఉంది ఫేస్లో. సో ఈ అమ్మాయిని చూద్దాం ఒకసారి అని చెప్పాను నేను. సో ఫ్రెండ్ అక్కడ అరేంజ్ చేశాడు మీటింగ్. అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను బేసిక్గా. నేను నాకు అమ్మాయిలతో అసలు మాట్లాడతాను కూడా రాదు. సో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అక్కడ చిరాగ్ అని ఫ్రెండ్ ఉన్నాడు, అమ్మాయి కామన్ ఫ్రెండ్. సో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను ఐఎమ్ ఓకే, ఈ క్యారెక్టర్లో మిథున ఇక్కడ కనపడుతుంది ఎక్కడో అక్కడ, ఓకే దీన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. ఈ అమ్మాయి పర్సనాలిటీలో ఎక్కడొక్కడ మిథున షేడ్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇమీడియట్గా నేను ఆడిషన్స్ అవన్నీ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. ఎందుకంటే అది అక్కడ బీభత్సంగా చేసేసినా కానీ ఇక్కడ పర్ఫామ్ చేస్తారని చెప్పడానికి లేదు. ఇక్కడ బాగా చేయనంత మాత్రాన వేరేది బాగా చేస్తారని చెప్పడానికి లేదు. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ దేర్ ఓన్. సో ఆ టైంలో నాకు బాగా కనెక్ట్ అయిపోయింది మిథున లాగా అమ్మాయి. సో ఇమీడియట్గా యాక్సెప్టెడ్. ఆఫ్టర్ దట్ ఇంకా స్టార్ట్ చేశాం ఇది రిహార్సల్స్ అని, సీన్ బై సీన్ విత్ ద సేమ్ షార్ట్ డివిజన్. వాట్ ఎవర్ వీ షార్ట్ ఇన్ స్క్రీన్ అదే షార్ట్ డివిజన్ తోటి షూట్ చేయడం. కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ వాటిని ఎడిట్ చేసి చూసుకోవడం, ఇంకా దాన్ని చూపించడం వాళ్ళకి. సో యూఆర్ క్యారింగ్ దిస్ మచ్, ఇక్కడ ఇలా కాదు, ఇక్కడ ఇంకా ఇలా వస్తే బాగుంటుంది. సో వాళ్ళకి ప్రతి షార్ట్ కూడా తెలుసు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ షూట్ చేసేటప్పుడు ఈ షార్ట్ ఇది కదా, ఈ షార్ట్ ఇది కదా అంటే దే నో ద ఎడిట్ ఆర్డర్. అంత బ్రిలియంట్గా వర్క్ చేశారు అంతా. నవీన్ అండ్ రాహుల్. నవీన్ నాకు యాక్చువల్లీ 2007 నుంచి పరిచయం అండి. 2007 2008 నుంచి పరిచయం. ఆ టైంలో నేను ఒక సినిమా చేయాలి యాక్చువల్లీ. బట్ సమ్హౌ అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. చివరి దాకా వచ్చి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే నేను నాట్ మింగిల్ విత్ ద పీపుల్, అంటే నాకు అలా తిరగటం రాదు. సో ఆ టైంలో అది నేను ఇంకా సైడ్ అయిపోయాను ఓవరాల్గా ప్రాజెక్టే. సో తనతో చేయాలి. అప్పటి నుంచి నాకు తెలుస్తాను. సో నేను కథ రాసుకున్నప్పుడు తను సూర్య ఫిక్స్ అది. సో తన ఎక్సర్సైజ్ తను చేసుకునేవాడు. తనకి ఇచ్చిన దీని నుంచి హోంవర్క్ నుంచి తీసుకొని తను డైలీ ఉండేవాడు. డైలీ అప్డేట్స్ వచ్చేవి నాకు, ఇలా కాదు ఇలాగా. వాట్ ఈజ్ సూర్య? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య అని పట్టుకోవటం. తన జీవితంలో తను నవీన్, బట్ నాకు కావాల్సిన సూర్య. సో అందుకే మీకు స్టోరీలో ఎవరు చేసినా కానీ మీకు వాళ్ళ పర్సనాలిటీస్ నిజంగా సూర్య, నిజంగా మిథున, నిజంగా గౌతంలో కనిపిస్తారు తప్ప దే యాక్టింగ్ చేశారన్న ఫీలింగ్ రాదు. సో ఈవెన్ రాహుల్ కూడా. రాహుల్ లాస్ట్లో వచ్చాడు యాక్చువల్లీ. నాకు గౌతమ్ క్యారెక్టర్ అనేది ఆల్ టైమ్ బెస్ట్ క్యారెక్టర్. నేను మళ్ళీ ఇంకోసారి అలా రాయగలను లేదో నాకు తెలియదు. బాగా తీసాను లేదని సెకండరీ, బట్ యాజ్ అ రైటర్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ ద గౌతమ్ క్యారెక్టర్. సినిమా చూస్తున్నంతసేపు అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయి వరకు ఆల్మోస్ట్ మిథున అండ్ రాహుల్ క్యారెక్టరే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో చూసే వాళ్ళందరికీ ఏంటంటే ఈ నవీన్ అంటే సూర్య క్యారెక్టర్ ఇదేదో కొంచెం ఎంటర్టైన్ చేసేటట్టు ఉంది సినిమాలో కొంచెం అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు సినిమాలో. బట్ ఈవెన్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి ఆ క్యారెక్టర్ని మీరు బిల్డ్ చేయలేకపోయారా? ఇది సూర్య క్యారెక్టర్ లేదండి. యాక్చువల్లీ ఆ స్టోరీని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా, ఎవ్రీవేర్. లెంత్ వైజ్ అంటున్నారా? ఆల్రెడీ లెంత్ ఎక్కువైంది అంటున్నారండి ఇప్పటికీ. ఇది బేసిక్ ఏంటంటే కొత్త వాళ్ళు చిన్న సినిమా అనేసరికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఫస్ట్. ఎందుకంటే మనం మోర్ ఓవర్ కంప్రెస్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాం స్టోరీ. ఆల్రెడీ నా స్టోరీలోనే ఒక ఇన్హరెంట్ ఒక సైలెన్స్ ఉంటుంది. నేను పెట్టగలను, కామెడీ పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. సెకండ్ హాఫ్లో జనరేట్ చేసిన కామెడీ నేను ఫస్ట్ హాఫ్లో జనరేట్ చేయలేక కాదు. ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే గౌతమ్ ఉన్న డిస్టర్బెన్స్కి క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి తప్పించి అక్కడ ఒక 2 కామెడీ సీన్లు పెట్టేసి నవ్విచ్చేసి ఫిల్ చేసేసి తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోదామని నేను ఎప్పుడు అనుకోలే. సో ఎందుకంటే గౌతమ్ పెయిన్ని, గౌతమ్ సైలెన్స్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఐ డిడెంట్ పుట్ ఎనీ కామెడీ సీక్వెన్సెస్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం జరిగినా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. అది కనుక సైలెన్స్లో నిజంగా చూడగలిగితే ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్స్ లైక్ ఎనీథింగ్. అంటే అలాంటి ఒక పర్సన్ని మనం చూడం అసలు మన రియల్ లైఫ్లో. ఈజ్ లైక్ ఎన్ ఏలియన్. అంటే మనం ఏం కోల్పోయామనే దానికి మనకి పూర్తి మిర్రర్ ఇమేజ్ తను జీవితంలో. చెప్పాను కదా నేను, దట్ ఇన్నోసెన్స్ విచ్ హీ రిఫ్లెక్ట్స్ ఇన్ ద స్టోరీ కంప్లీట్లీ. సో సెకండ్ హాఫ్లో సూర్య క్యారెక్టర్ అనేది డెఫినెట్గా ఇంతకు మించి నేను రాయలేదు. నేను రాసిందే తీసాను. ఒకవేళ అది ఇంకా సరిపోవట్లేదు అంటే నేను తక్కువ రాసినట్టు. ఓవరాల్ సినిమా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత
టోటల్ అయిపోయి ఫస్ట్ కాపీ మీరు చూసుకున్న తర్వాత బాగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది ఏంటి త్రూఅవుట్ ద మూవీలో? సీన్ అంటున్నారా మీరు? వాట్ ఎవర్, అంటే యాక్టర్స్ కానీ, కెమెరామ్యాన్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, హూ ఎవర్, టోటల్గా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరిలోకి ద బెస్ట్ అనిపించింది ఎవరు? ఇది ఎట్ దేర్ బెస్ట్ అండి అందరూ. ఒక్కళ్ళని నేను పిక్ చేయలేను అసలు యాక్చువల్లీ. ఎందుకంటే అది అలా లేకపోతే నేను షూట్ చేయను అలాగే. ఆ సీన్ అలా ఉండదు. ఎవరి బెస్ట్ అన్నీ దాంట్లో ఉంటేనే అది ఉంటుంది సినిమాలో. సో ఇంతకు మించి డెలివర్ చేయడానికి అక్కడ నాకు ఇందులో వెళితేనది నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈ సీన్కి, ఈ షాట్కి తిని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఈ షాట్కి ఈ అమ్మాయి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఈ షాట్లో కెమెరామెన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏదన్నా నచ్చలేదు అంటే అది నాది తప్పు, ఈ టీంలో ఎవరిది కాదు. ఓవరాల్గా బాగుంది ఏమైనా ఉందంటే అది వాళ్ళ ఇండివిజువల్ క్రెడిట్, బాగాలేని ఏమైనా ఉందంటే అది నా క్రెడిట్. బాగాలేని ఏమైనా ఉంటే ఎనీబడీ కెన్ బ్లేమ్ మీ. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, మీరు అన్నీ నచ్చినాయి అంటున్నారు. ఆడియన్స్ని ఎక్కువ ఏది ఎంజాయ్ చేశారు థియేటర్లో? చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి దీంట్లో. మ్యాక్సిమం అమ్మాయిలకి బాగా నచ్చింది గౌతమ్ స్టోరీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ విపరీతంగా నచ్చేసింది అందరికీ. ఎవ్రీబడి ఈజ్ రిలేటింగ్ దెమ్సెల్వ్స్ బేసికలీ. హౌస్ హోల్డ్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆ కాన్వర్సేషన్ కావచ్చు, అలా ఒక అగ్రెసివ్నెస్ ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది. దే ఆర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్. సో అది బాగా ఎక్కింది. నవీన్ క్యారెక్టర్ అనేది యూనివర్సల్గా అందరికీ నచ్చింది. క్లైమాక్స్ నాకు నచ్చింది. క్లైమాక్స్ కూడా చాలామందికి నచ్చింది. బట్ సంహౌ సాడ్ క్లైమాక్స్ అనేసరికి, ట్రాజడీ అనేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ నేను ఇంక హెల్ప్లెస్. అది ఈ స్టోరీకి అదే ఎండింగ్ అంతే. నేను అక్కడ జిమ్మికల్ చేసి దాన్ని ఇంకో దానిలోకి నేను తీసుకెళ్ళాను. సో యాజ్ అ రైటర్ ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ బికాస్ వెన్ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ ఎర్త్ సన్ మూన్ లవ్ స్టోరీ, నేను రైటర్ లిబర్టీని క్రాస్ చేసి టక్కనే ఆపేసి చలో ఇక్కడ రైటర్ లిబర్టీ తీసుకుని టక్కన ఇంకో సీన్ జాయిన్ చేసి వేరే క్లైమాక్స్ ఇద్దాం అన్నది నేను ఆలోచించలేదు అసలు. ఎందుకంటే ఇది ఎక్కుద్దా లేదా అనేది నేను ఏ రోజు ఆలోచించలేదు. ఈ సినిమా జనాలకు ఎక్కుద్దా లేదా అనేది నేను ఆలోచించలేదు. నేను ఫస్ట్ పెట్టుకున్న కన్విక్షన్ ఏంటంటే మనం ఒక కన్విక్షన్తో తీస్తే డెఫినెట్గా చూస్తారు, అది రీచ్ అయ్యే ఆడియన్స్ డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే తప్పు చేయట్లేదు, ఒక క్లీన్ ఫిల్మ్ అది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ఎమోషన్స్. అవి ఫీల్ అయిన వాళ్ళు ఈరోజు 3 times నేను వన్ థింగ్ ఐ హ్యావ్ టు మెన్షన్, అసలు ఈ సినిమాకి నేను రిపీటెడ్ ఆడియన్స్ వస్తారని నేను అసలు కల్లో కూడా ఊహించలే. బట్ ఐఎమ్ గెటింగ్ ద మెసేజెస్ లైక్ 4 times చూసాం, 5 times చూసాం, 3 times చూసాం. స్టిల్ నేను నిన్న గోకుల్లో చూసాను సినిమా విత్ ఆడియన్స్ కంప్లీట్లీ. ఇట్స్ ప్యాక్ థియేటర్ కంప్లీట్లీ. ఫర్ ఎవ్రీ డైలాగ్ దే ఆర్ షౌటింగ్. సో దట్ మీన్స్ దే ఆర్ రిపీటెడ్ కంప్లీట్లీ. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విపరీతంగా చూస్తున్నారు సినిమా. కాలేజ్ క్రౌడ్ కంప్లీట్లీ, యూత్. దట్ వాజ్ సర్ప్రైజ్ మీ యాక్చువల్లీ. నేను సర్ప్రైజ్ అయిపోయాను చూసి. మీ సినిమాలో సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ అన్నీ చాలా పోయిటిక్గా రాసుకున్నారు. సో ఆ పోయిటిక్ రాసుకోవటం వల్లనే చాలామందికి ఫ్యూ ఆఫ్ ద డైలాగ్స్ కానీ సీన్స్ కానీ అర్థం కాలేదా అని ఫస్ట్ డే చూసిన జనాలకి అది అర్థం కాలేదని చాలామంది వెనకడి వాళ్ళ దగ్గర నుంచి చాలామంది అన్నారన్నమాట. అది కూడా కారణం అనుకుంటున్నారు ఫస్ట్ డే వచ్చిన నెగిటివ్ టాక్కి. డైలాగ్స్లో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ లేదండి. డైలాగ్స్ ఎప్పుడు ఫ్లాట్గానే ఉన్నాయి, ఎక్కడ ఇంటెలిజెన్స్ లేదు. బట్ సమ్హౌ కొంచెం ఫస్ట్ సీక్వెన్స్లో చాలా ఇబ్బంది పడ్డారు అంతా. ఇది అమ్మాయి టక్కని రావటం, యాక్సిడెంట్ అవటం, ఏం జరిగింది అక్కడనే చిన్న కన్ఫ్యూజన్స్ అయితే ఎగ్జిస్టెడ్ యాక్చువల్లీ. బట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్ నచ్చిన దాంట్లో సినిమా నచ్చింది అనే వల్ల 160 మందికి అది అర్థమైంది, ఒక 40 మందికి అర్థం కాలేదు. సో ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేయాలి నేను కూడా. అలాగే ఈ సినిమాకి ఇంకో మెయిన్ బ్యాక్ బోన్ అంటే మాకు కనిపించినంత నేను చెప్పి ఒక కెమెరామెన్ అండ్ ఆర్ఆర్ సినిమాకి. సో కెమెరామెన్ గురించి కెమెరామెన్ ఈజ్ మైండ్ బ్లోయింగ్, అసలు అందులో డౌటే లేదు. ఎక్స్ట్రాడినరీ కెమెరా. ప్రతి ఒక్కరికి ఫస్ట్ సినిమా అండి ఇది. సో దే డెలివర్డ్ దేర్ బెస్ట్. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బ్రిలియంట్, తను కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈవెన్ ఆర్ఆర్ కూడా. చాలామంది అక్కడ కొంచెం వీక్ అవుతారు, ట్యూన్స్ బాగుండి ఉండొచ్చు కానీ ఆర్ఆర్ వీక్ అవుతారు. కానీ ఎక్కడ ఆర్ఆర్లో కూడా ఎక్కడ అసలు ఇది సినిమాకి ఏది కావాలో అదే ఉంటుంది ఎక్కడ. సో ఈ కథని సాయి గారి కన్నా ముందు ఎంతమంది చెప్పారు? ఎవరికి చెప్పలేదు. ఈ కథ రాసిందే వాళ్ళతో చేయడానికి. టు అప్రిషియేట్ యువర్ ఆర్ట్ డైరెక్టర్. ఆల్రెడీ హీ ఈస్ ప్రూవ్డ్ ఎవ్రీవేర్. రామ ఈస్ అంటే అట్లా బాటిల్స్తో ఇమేజ్ చేయటం కానీ చెప్తాను కదండి. ఇందులో ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు సరౌండ్ విత్ ద టాలెంటెడ్ పీపుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అందుకే అన్నది నేను, దీంట్లో ఏమైనా నచ్చంది ఉందంటే అది నా క్రెడిట్, నచ్చింది ఏమైనా ఉందంటే అది వాళ్ళ క్రెడిట్. సో ఆడియన్స్లో అంటే ఎక్కువగా ఎవరు సినిమాని
రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు చూస్తున్నారు. స్టూడెంట్స్ అండి విపరీతంగా చూస్తున్నారు. అసలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయనని చూస్తున్నారు. నేను రిపీట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాకి, సీరియస్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సాడ్ ఎండింగ్ కదా, ఒకసారి చూస్తేనే చాలా హెవీ అయిపోద్ది, ఇంకా రెండోసారి కష్టం అనుకున్నాను. కానీ దే ఆర్ డైల్యూటింగ్ ఇట్. అంటే నాకు ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయంటే ఫస్ట్ డే నాకు నచ్చలేదు సినిమా అని చెప్పి మెసేజ్ పెట్టుకుని ఉన్నారు, బట్ ఇట్ ఈస్ హాంటింగ్ దెమ్. నెక్స్ట్ డే సెకండ్ డే వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ రన్ అవటం, ఇమీడియట్గా నవ్ ఐఎమ్ లైకింగ్ ద ఫిల్మ్. మేబీ నేను ఆ టైంలో ఇమీడియట్గా, ఎందుకంటే అది మరీ ఎండింగ్ మరీ ప్యాథటిక్గా ఉంటుంది సినిమాలో. సో అది చాలా చాలా ట్రాజడీ, టూ మచ్ ట్రాజడీ. అంటే ఇక లైఫ్లో పీక్స్కి వెళ్ళిపోద్ది. అంటే మనం మ్యాక్సిమం చావు కదా, చావులో కూడా ఒక రకమైన బాధ ఉంటుంది సినిమాలో. సో అది డైజెస్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది ప్రతి ఒక్కళ్ళకి. అది చేసుకున్న తర్వాత ఈ సినిమా ఎసెన్స్ అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి. అప్పుడు ఫస్ట్ హాఫ్ వాల్యూ అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఎందుకంత సైలెన్స్ ఉంది, వై వీఆర్ ఫీలింగ్ దిస్ మచ్. సో ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్కళ్ళు రెండోసారి చూసినప్పుడు సూపర్గా ఉంది అంటున్నారు మళ్ళీ. ఇప్పుడు ఫస్ట్ డే సేమ్ నెగిటివ్ టాక్, బట్ ఇంత క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయం కదా. మళ్ళీ ఫిల్స్ మొత్తం థియేటర్స్ అన్నీ ఫిల్ అవుతున్నాయి ఇప్పుడు ఎవ్రీవేర్. ఓన్లీ యూత్ చూస్తున్నారు యాజ్ ఆఫ్ నో, బట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ఆల్సో. ఎందుకంటే ఇట్ ఎండ్స్ అప్ విత్ సమ్వేర్. నీట్ ఫిలిం ఫస్ట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో కొంచెం టైం పడుతుంది అందరికీ, బట్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్ నౌ. దే ఆర్ హ్యాపీ రైట్ నౌ. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అప్రిసియేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బిఫోర్ ద రిలీజ్కి మీరు చాలామంది సినిమా చూపించుండొచ్చు మీకు, అంటే నేను కరెక్ట్ చేశాను లేదని ఒకసారి చెక్ చేసుకోవడానికి, సో సజెషన్స్ అడిగి ఉండొచ్చు. అప్పటికి రిలీజ్ తర్వాత వచ్చిన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మీ ఫ్రెండ్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎంత డిఫరెన్స్ ఉంది అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి? నేను డే వన్ నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను అనుకున్నదే తీసాను. దాంట్లో ఏమాత్రం దాని ఏమంటారంటే అబ్బా నేను ఇలా కాకుండా ఇలా అనుకుంటే బాగుండేది అనే సెకండ్ థాట్ నాకు లేదు. ఫస్ట్ సెకండ్ ఇప్పుడు కూడా లేదు నాకు. నేను ఏదైతే అనుకున్నానో అదే తీసాను. ఇన్ బిట్వీన్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే నేను మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. ఫస్ట్ తీయటంలో కానీ కన్విక్షన్లో కానీ ఎక్కడా ప్రాబ్లం లేదు ఈ స్టోరీ. ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పుంటే ఇంకా బాగుండేదేమో అన్నది తప్పించి నేను ఆలోచిస్తుంది ఇప్పుడు. సెకండ్ థాట్ లేదు, అంటే తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు లేదు. ఈ కథకి ఏం కావాలో ఆ కథను జస్టిఫై చేశాను అంతే. ఇక్కడ దాంట్లో మళ్ళీ అబ్బా నేను చాలా రిపెంట్ అవుతున్నాను, ఇప్పుడు చాలా బాధపడుతున్నాను, ఇది ఇంకొంచెం రీచబిలిటీ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఫస్ట్ నేనేం ట్రైలర్లో జిమ్మికలు కూడా చేయలేదు, కథలో ఉన్న ఎలిమెంట్సే. నేను ఏది ఎక్స్ట్రా షార్ట్స్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫిలిం అదే చూపించాను నేను. వేరేది కూడా ఏం చూపించలేదు. ఏది ట్రైలర్ సపరేట్గా షూట్ చేసి దీన్ని జిమ్మికలు కూడా ఏం చేయలేదు. కథలో ఉందే చూసారు అంతా, అక్కడికే వచ్చారు. బట్ కొంచెం పేషెన్స్ కావాలి సినిమా చూడడానికి, కొంచెం పేషెన్స్ కావాలి. సంబడి ఈస్ కమెంటింగ్ యాక్చువల్లీ ఇవ్వాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంటే బాగుండేది అన్నారు రాక్షసి కానీ. బట్ అట్ ది సేమ్ టైం బ్రిలియంట్ అప్రిసియేషన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, చాలా అప్రిసియేషన్. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ 2-3 రోజుల్లో తేలిపోద్ది, చూడాలి. అంటే రిలీజ్ ముందర చాలా పెద్ద పెద్ద సినిమాలు పెద్దలతో చేయాలని నేను చాలా కథలు చెప్పున్నాను చాలామందికి, ఇది హీరోలకు చెప్పున్నాను. బట్ హౌ ఇట్ రియాక్ట్స్ రైట్ నో నాకు కూడా తెలియదు. సో బట్ ఒక థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్స్ గుర్తుపట్టారు. సినిమాలో ఉన్న టెక్నికల్ ఎఫర్ట్స్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ హౌ వీ వర్క్డ్ అవుట్, ఆ కథ వెనకాల ఉన్న ఆ ఇన్నోసెన్స్ కనబడుతుంది అందరికీ. సో ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ మీ లైక్ ఎ డైరెక్టర్. ఫస్ట్ you got your brilliant outputs from everyone and you placed it in a proper way. సో కథ చెప్పానండి నేను 2.5 గంటలు కథ చెప్పాను, జస్ట్ కథ చెప్పాను, ఎక్కడ ఫిల్ లేకుండా. సో ప్రతి సీన్లో కథ ఉంటే భరించలేరు అని నాకు ఇప్పుడే అర్థమైంది. అది కొంచెం ల్యాగ్ అవుద్ది జనాలు, కానీ ప్రతి సీన్లో కథ ఉండకూడదు. సో అది మెయిన్ ప్రాబ్లం. ఇందులో ప్రతి సీన్లో స్టోరీ ఉంటుంది. సో అది కొంచెం అంతసేపు కథ వీఆర్ నాట్ యూస్ టు ఇట్ అన్న ఫీలింగ్ ఏమో మరి. సో అదే ఇప్పుడు నేను కొంచెం రీచెక్ చేసుకోవాలి ఈ ఏరియా అంతా. ఈ సినిమాని అందాల రాక్షసి అనే సినిమా మేడ్ విత్ ఇన్నోసెన్స్ అండి. బేసికలీ ఇది సరౌండ్ అవుతుంది కూడా కంప్లీట్గా ఆ క్యారెక్టర్స్ తోటే. ఇప్పుడు లవ్లో ఇంటెలిజెన్స్ ఉంది బేసికలీ. ఇప్పుడు ప్రేమ అనే దానికి ఇంటెలిజెన్స్ అనేది మెయిన్ వెపన్ ఫస్ట్. బట్ నా స్టోరీలో లవ్ అనే ఒక ప్రేమ అనే ఒక మెటీరియల్కి ఇన్నోసెన్స్ అనేది మెయిన్ వెపన్. సో ఈ డిఫరెన్స్ కనుక కరెక్ట్గా అర్థం చేసుకుని చూడగలిగితే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ఆ 2 hours కనుక ఆ ఇన్నోసెన్స్ని మనం కనీసం హోల్డ్ చేయగలిగితే, ఇంటెలిజెన్స్ అనేది దాన్ని పక్కన పెట్టి, డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. ఐఎమ్ షూర్ నేను 2 గంటలు చెప్పింది కదే ఎక్కడ. ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్ కానీ ఇంకోటి కానీ ఏం లేవు. చాలామంది నచ్చింది అంటున్నారు. 3 times 4 times చూసిన వాళ్ళు ఉన్నారు, చెప్తున్నారు. ఈవెన్ థియేటర్కి వెళ్తే కూడా ఈవెన్ ఐ రియలైజ్డ్ ఇట్. ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వట్లేదు చూసిన తర్వాత, కథ అర్థమైన తర్వాత.
కానీ చిన్న సైలెన్స్ కావాలి సినిమా చూడటానికి. ఆ చిన్న సైలెన్స్ కనుక మీరు, ఇది కావాల్సింది థియేటర్ సైలెన్స్ గురించి కాదు నేను చెప్పేది, ఇన్నర్ సైలెన్స్ ఉండి ఆ క్యారెక్టర్ కళ్ళతో కనుక చూడగలిగితే ఈ సినిమా డెఫినెట్గా ఇట్ విల్ బీ ఎ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ వన్. అదర్వైజ్ డెఫినెట్లీ ఎవరో చెప్పినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ కావాల్సి ఉంటుంది.